నీ ప్రాబ్లం ఏంట్రా? బుద్ధి లేదంట్రా నీకు? అసలే ట్రైన్ ఎక్కడికి వెళ్ళి గుర్తుకొని పడిపోతుందని భయపడి చేస్తుంటే రివెంజ్ తీర్చుకునే టైం అంటారా ఇది? ఈ టైంలో ఫైట్ చేస్తే ఆడియన్స్ నవ్వుకుంటారా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పాత విలన్లా ఉన్నావే. కోస్తుంది, కూర్చో. నిన్ను చంపకుండా వదలను. కూర్చోరా బాబు. చంపకుండా పోమాటే నువ్వు పోవడమే బెటర్. పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిలో శాశ్వతమెవర్రా. ఒక సూపర్ ఐడియా చెప్పు. ఒక హెలికాప్టర్ తీసుకొని ట్రైన్ ని చేసుకుంటూ వెళ్లి ఇంజిన్ కి దగ్గరగా ఒక నిచ్చెన వేలాడదీసి మెకానిక్ ని దించితే వాడు ట్రైన్ ఆపేస్తాడు కదా. చూడమ్మా, నువ్వు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు అనుకుంటా. మన ఊళ్ళో ఒకటికి యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ రావడానికి ముందే వీడికి చావుగంట మోగుతుంది. ఈ ఇండియన్ లాగా ఆలోచించు. So there is no time, sir. This will be the right move. సార్ సారీ తమ్ముడు, నేను అప్డేట్ చేసుకుంటా. అది కాదు సార్, ఐడియాలు ఇవ్వడానికి హాలీవుడ్ సినిమాలో చూడనక్కర్లేదు సార్, తెలుగు ఉపయోగిస్తే చాలు. సరే, నువ్వు ఏడవకు, ఉండు. సరోజా సార్, ఆ అమ్మాయి దగ్గర వాకీ లేదు, నా దగ్గర ఉంది. చెప్పండి సార్. బల్లి, ఇంజిన్ డోర్ అద్దం పగిలిపోయింది చూడు. ఇప్పుడు సరోజని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళమని చెప్పు. వెళ్ళి ఎలాగైనా బ్రేక్ వేయమని చెప్పు. బల్లి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయమను. సెంట్రల్ రావడానికి ఇంకా 15 నిమిషాలే ఉంది. సరే, ఓకే సార్. అద్దం పగులుంది చూడు. వాడు చెప్పినట్టు లోపలికి వెళ్ళి అక్కడ ఎమర్జెన్సీ బ్రేక్ ఆన్ చేయి.